ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరు బాగున్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారండి. దేవుని వాక్యాన్ని చదివారా? మీ కుటుంబస్తులు కూడా ప్రార్థించారో లేదో గమనించండి. వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించండి. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మకు తోడైన గాక. కృప చాలా ప్రాముఖ్యమైందండి. ఇది ఉచితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే కృప మనందరికీ దేవుడు ఇస్తున్నాడు. కృప ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. కృప ఉంటేనే మనం ఒక దినాన్ని చూడగలుగుతాం. కృప ఉంటేనే మనం సంతోషంగా బ్రతకగలుగుతాం. కనుక దేవుని కృప, యేసయ్య కృప నీకును నీ ఆత్మకి నీ తోడున్నది. కనుక ఉదయాన్నే లేచి చింతతో ఉన్నారా? ఉదయాన్నే లేచిన వెంటనే నీకున్న రోగాన్ని బట్టి కలవరపడుతున్నారా? ఈ ఉదయకాలంలో లేచిన వెంటనే ఇదిగో నీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి దిగులు పడుతున్నావా? తల్లిదండ్రులారా, భయపడకండి. దేవుని కృప నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తుంది. నమ్మండి. దేవుని కృప కొరకు ఎదురు చూడండి. దేవుని కృప కొరకు కనిపెట్టండి. దేవుని కృపని పొందుకోండి. కనుక నా జీవితంలో ఎన్నో సమస్యలు కూడా వెళ్తున్నప్పుడు, పోరాటం కూడా వెళ్తున్నప్పుడు, అవమానం కూడా వెళ్తున్నప్పుడు ఆయన కృప నన్ను బలపరిచింది. కనుక మీకును, మీ కుటుంబానికి, మీ పిల్లలకి నా దేవుని కృప తోడైన గాక. రండి కలిసి దేవుని ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాలం వాగ్దానం విన్న బిడల మీద నీ కృప తోడించినైనా అయా, ప్రత్యేకంగా పరీక్షలు రాసిన బిడలకి మీరు తోడున్న ప్రభా. యవన కాలపు ప్రభా, ఎంతోమంది పాడైపోతున్నారు నాయన, చెడు వ్యసనాలకు గురవుతున్నారు. ఆ పాప బంధకాల నుంచి వారిని విడిపించున్నారు తండ్రి. ఎదుగునైనా ఉదయకాలం రెంట్కి అయా ఇంట్రెస్ట్కి నైనా ప్రభా, లోన్స్ కట్టడానికి ఆర్థిక సహాయం ఇచ్చిన ప్రభా. ఎంతోమందినైనా నీ సన్నిధులను అనారోగ్యంతున్నారు, ముట్టి బాగా ఇచ్చిన ప్రభా. ఉదయకాలం పుట్టినరోజు వివాహం దినం జరుపుకున్న బిడ్డలు కూడా యేసు నామములో దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.